పుట్ట మహేష్ పార్లమెంట్ సభ్యులు లాంటి వాళ్ళు ఈ తాండూరులో అనేటువంటి ఈ డ్రగ్స్ తర్వాత ఏమైంది రోహిత్తో పాటు ఏలూరు ఎంపీ కూడా పుట్ట మహేష్ కూడా ఆ డ్రగ్స్ వాడుతూ పట్టుబడ్డాడని వచ్చింది వార్త. ఇది చాలా ఆశ్చర్యం. పుట్ట మహేష్ టీడీపీ ఎంపీ, ఆయన ఏలూరులో గెలిచాడు. ఇక్కడికేం సంబంధం? ఇక్కడ ఉన్న ఫామ్ హౌస్లో కూర్చొని డ్రగ్స్ వాడాల్సిన అవసరం వచ్చింది. ఇదంతా దిగజారి పని చేసాం కదా. అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ డ్రగ్స్ అంతా? ఎవరు సరఫరా చేస్తున్నారు? తాగేవాడిని పట్టుకుంటాం కానీ సరఫరా చేసేవాడు ఎవరు, దాన్ని తయారు చేసేది ఎవరు అని తెలియదు. మీకు రోజు అడ్వర్టైజ్మెంట్ వస్తాయి, అమితాబ్ బచ్చన్ హిందీ యాక్టర్, వాళ్ళంతా ఏం ప్రచారం చేస్తారు? ఈ పాన్ మసాలా అని అంటున్నారు. దాని లోపల డ్రగ్స్ ఉన్నాయి. దానికి ఎక్స్ట్రా గెట్ వన్ ఫ్రీ వన్ అని చెప్పి ఒకటి కొనండి, ఒకటి ఫ్రీ ఉచితంగా తీసుకోండి అని చెప్పి అది తీసుకొని దాంతోపాటు ఇస్తుంది, గుట్కా ఇస్తున్నారు. అందువల్ల గవర్నమెంట్ పాలసీస్లోనే నష్టం. అలాంటి గవర్నమెంట్ పాలసీ నష్టం వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ ప్రతిదీ గవర్నమెంట్ పార్లమెంట్ సభ్యుడు దాంట్లో పాల్గొనాలంటే అంతకన్నా విచారకరం. తక్షణం ఆ మహేష్ ఎంపీని సస్పెండ్ చేయమని తెలుగుదేశం పార్టీ కోరుతా ఉన్నారు.